స్టార్టింగ్ నుంచి చెప్పండి. నమస్తే అమ్మా, నా పేరు కుమారి, నాది రాజమండ్రి. నేను 2021లో నాకు ధ్యాన పరిచయం జరిగింది మా చెల్లి ద్వారా. మా చెల్లి నాకు చెప్పడం జరిగింది, మెడిటేషన్ చేసుకో అక్క అని చెప్పేసి. అప్పుడు ఏంటో తెలిసేది కాదు. అయినా సరే ఇంకా నేను శివాలయానికి ప్రతిరోజు శివాలయానికి 5:30కి వెళ్ళడం, ప్రదక్షిణ చేయడం, అక్కడ దండం పెట్టుకు రావడం ప్రతిరోజు నాకు నిత్యంగా అలవాటు మాట అండి. మెడిటేషన్ అంటే ఇంక అక్కడే కదా కుదురుతుంది అన్న విధంతో గుళ్ళోనే ఒక 5 నిమిషాలు కూర్చోవడం, వచ్చేయడం, మా చెల్లి నేను వెళ్ళడం, కూర్చోవడం, రావడం జరిగేదండి. అలాగా చేస్తా ఉన్నాను ఒక 5 నిమిషాలే. ఈలోగా మా చెల్లి హైదరాబాద్ వెళ్ళడం జరిగిందండి. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఫోన్ చేసింది నాకు. అక్క, కళగారింట్లో పౌర్ణమి ధాన్యం అంట, నువ్వు వెళ్ళు అని చెప్పేసి. అంటే సరే అనేసి నేను మా అల్లుడు గారిని తీసుకుని నైట్ 9:30కి బయలుదేరి వెళ్ళామట అండి. మా వదిన్ని కూడా రమ్మని ఇద్దరం కలిసి, వాళ్ళు అబ్బాయి బండి మీద తీసుకొచ్చాడు, నేను మా అల్లుడు బండి మీద అలా నెతుక్కున్న చీకట్లో వెళ్ళామండి. వెళ్ళి కూర్చున్నాం. ఎప్పుడు కూడా 5-10 నిమిషాలు కూర్చోవలసినది నేను ఆ తెల్లవారులు కూర్చోవడం జరిగింది మాట. అదొక అద్భుతం. అలా కూర్చుని ప్రొద్దుట లేసి మామూలుగా నేను చెప్పేసి వచ్చేసామండి. తర్వాత మళ్ళీ 2 నెలలు కూడా మా చెల్లి వచ్చిన తర్వాత వెళ్ళడం జరిగింది. వెళితే మా చెల్లి, అక్క కళగారు ఎవరు అని అడిగింది. నాకు తెలియదండి, నైట్ వెళ్ళాను, మళ్ళీ ప్రొద్దుట 6 గంటలకి మెడిటేషన్ లేసి వచ్చేయడం జరిగింది. నాకు తెలియదమ్మా అని చెప్పేసి అని అన్నాను. తర్వాత అక్కడ కళగారు అని అంటే అక్కడ ఆవిడ నైటీతో ఉన్నారు, ఆవిడ అయ్యి ఉండొచ్చు అని అనుకున్నానండి అని మా చెల్లితో చెప్పాను. ఆవిడ తర్వాత ఆవిడని అడిగితే నేనేనండి అని అన్నారు. మేము పరిచయం చేసుకున్నాం. మళ్ళీ ఆ పౌర్ణమి ధ్యానం కూడా చేసుకుని వచ్చాం. తర్వాత ఇలా మన్నాడు, మూడో నాడు మళ్ళీ ఫోన్ చేసి, కళగారు మీరు శైలజ మేడం ఇంటికి వెళ్ళాలి. ఫస్ట్ శైలజ మేడం చూసింది నేను అక్కడే మాట అండి. శైలజ మేడం ఇంటికి వెళ్ళాలండి అని అడ్రస్ అది ఇచ్చారు, మమ్మల్ని వెళ్ళమన్నారు. మా చెల్లి నేను ఆటో కట్టించుకుని శైలజ మేడం ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇంకొక ఆవిడ ఏమన్నా తోడిచ్చారు మాకు. అక్కడ తోడు తీసుకుని వెళ్ళడం జరిగింది, బాలాజీపేట. అక్కడికి వెళ్ళాము. వెళ్ళేసరికి అక్కడ బొంబాయి ఎవరో పేరు ఉందండి, సుధా ఏదో పేరండి, ఆవిడ పేరు గుర్తులేదు నాకు. ఆ మేడం క్లాస్ జరుగుతుంది మాట. జరుగుతుంటే అక్కడ శైలజ మేడం చూశాను. ఆ శైలజ మేడం చూడగానే నాకు ఏదో, ఆవిడ చూడగానే నాకు, నేను నేను ఎక్కువ లలిత పారాయణాలు, అవి విష్ణు సహస్రనామాలు, ఇవి గుడులకి వెళ్ళడం అలవాటు కదండి. అమ్మవారిని చూసినట్టు అనిపించింది మాట నాకు శైలజ గారిని చూడగానే. చూడగానే ఆవిడ ఇంకే చూడాలి అన్న మనసు ఆరాటం మాట అండి, అలా అనిపించింది. అనిపిస్తే తర్వాత కూర్చున్నామా, శైలజ మేడం గారి ఇంట్లో క్లాస్ జరుగుతుంది. అందరినీ కళ్ళు మూసి కూర్చోమన్నారు. ఆవిడ బొంబాయి శ్యామల గారు ఏదో అండి పేరు. ఆవిడ హరహర మహాదేవుడి గురించి అవి చెప్తుంది. ఆ లోకాలు వెళ్తున్నారు, చేస్తున్నారు అంటున్నారు. నేనేమో కళ్ళు మూసుకుని అటు చూసి ఇటు చూసి ఇదేంటి, ఏదో చెప్తున్నారు, ఏదో జరుగుతుంది అంటున్నారు, నాకేం తెలియట్లేదు, కూర్చోలేకపోతున్నాను అనుకుని నేను కళ్ళు తెరిచి ఆన్లైన్లో చూడడం మొదలు పెట్టాను అనమాట అండి. నాకు తెలిసేది కాదండి అసలు. అని అంటే 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చుంటాం కానీ నాకు అంత డీప్ తెలియదండి. అయితే ఇంకా అయ్యిందండి. తర్వాత అక్కడ మేడం ఇంట్లో భోజనాలు అవి పెట్టడం జరిగింది. మా చెల్లి నేను కొత్త వెళ్ళి ఒక మూలకి చెబితే నమ్మరు, మేము ఇంకా ఆ సీన్ తలుచుకుని మా చెల్లి నేను కూడా తలుచుకుని నవ్వుకుంటాం అన్నమాట అండి. ఎందుకంటే ఒక మూలకి ఒక పక్కకు కూర్చున్నాం అన్నమాట అండి. అంటే ఏమో వీళ్ళంతా కొత్త వాళ్ళు, ఏంటో ఏంటో తెలీదు. అలా కూర్చున్నాం కానీ నాకు ఆ శైలజ మేడం గారు ఒకే చూడాలనిపించింది. అలా కూర్చొని లేసాము. తర్వాత క్లాస్ అయిపోయింది. తర్వాత ఇంటికి వచ్చేసామండి. తర్వాత మళ్ళీ ఎవరు లలిత ఎవరు ఈ అళగారే మళ్ళీ ఫోన్ చేసి మా చెల్లికి చెప్పారు ఉగాది సంబరాలకి రమ్మని. రమ్మని చెబితే అక్క ఇలా వెళ్తున్నాము రండి వెళ్దాం అని అంటే సరే అని చెప్పి మా ఇంట్లో చెప్తే ఎందుకు వద్దు అన్నారన్నమాట. నేను వద్దు అని అంటే వద్దు అంటున్నారేంటి, మా చెల్లెది వెళ్తాను, నేను వెళ్తాను అని చెప్పేసి నేను వెళ్ళడం జరిగిందండి. అక్కడ వెళ్ళిన తర్వాత అది చూసి తిరుపతిలో ఎంత జనాన్ని అయితే చూసామో మళ్ళీ అక్కడ చూడడం జరిగిందండి. తిరుపతిలో చూసిన జనాన్ని నేను అక్కడ పేరవరాన్ని చూస్తే ఏంటి ఇంత అద్భుతమా, ఇంత ఇదా, ఈ భోజనాలు ఏంటి, పెట్టడం ఏంటి. తిరుపతిలో కూడా మేము ఎప్పుడు అలా భోజనాలుకి తిన్నది లేదు, బయట తినేసి రావడమేనండి. అలాంటిది ఇక్కడ ఇలా భోజనాలు పెట్టడం ఏంటి, ఇదేంటి ఇంత అద్భుతంగా ఉంది అని అనుకోవడం. తర్వాత అక్కడ ముసలోళ్ళు, పెద్ద పెద్ద వయసోళ్ళు అందరూ, మేము 10 సంవత్సరాల నుంచి వచ్చాము, మేము 5 సంవత్సరాల నుంచి, మేము 15 సంవత్సరాల నుంచి అని చెప్తుంటే మాకు ఇదేంటి, మేము రాజమండ్రిలోనే ఉన్నాం, మాకు తెలియలేదేంటి, పేరవారం మాకు ఎంతో దగ్గర, ₹20 టికెట్ మేము అందుకోలేదేంటి, మాకు తెలియదేంటి అని బాధపడ్డాం మాట అండి అది చూసి.
ఇంకా అలా అనుకుంటాం. తర్వాత ఒకరోజు నైటు సాయంత్రం 4 గంటలకెళ్ళామండి. నైట్ ఉన్నాం. తెల్లారి మళ్ళీ మెడిటేషన్ అయిపోయిన తర్వాత వచ్చేయొచ్చు అనుకున్నాము. కానీ ఈలోగా మా ఆడపడుచు గారి అమ్మాయి, పెద్దమ్మాయి ఉన్నదండి. ఆ అమ్మాయిని 15 సంవత్సరాల క్రితం చూసాను నేను. అంటే రాజమండ్రిలోనే ఉండేవారు. వాళ్ళు వేరే ఊరెళ్ళిపోయారు. అక్కడ కనిపించిందండి మళ్ళీ ఆ అమ్మాయి. 15 సంవత్సరాల క్రితం గాని 15, 16 దగ్గర దగ్గర 20 ఏళ్ళు అవుతదండి. ఆ అమ్మాయి కనిపించి నాకు. అలాంటిది అక్కడ కనిపించింది. అత్త అని అనేసరికి ఏంటమ్మా అంటే, "నేను ధ్యానంలోకొచ్చాను అత్త చాలా బావుంటది. ఇలాగ 3 సంవత్సరాల నుంచి చేస్తున్నానంటే, ఉండండి. ఎళ్ళిపోతున్నారా అంటే, ఎళ్ళొద్దు ఉండండి" అని అన్నాడు. అలా అంటే సరే అయితేని అనేసి తను తీసుకెళ్ళి తన పక్కన ప్లేస్ ఇచ్చి, "ఇక్కడ పడుకోండి నైట్‌కది" అని చెప్పింది మాటండి మర్నాడు. కూర్చొని ఆవిడ ఒక్కొక్క మాస్టర్ దగ్గరికి తీసుకెళ్ళి క్లాసులు వినిపించేది మాటండి. ఈ మాస్టర్ ఈయన, ఈ మాస్టర్ ఈయన అని పరిచయం చేసేది మాట. అలా పరిచయం చేస్తే నేను, మా చెల్లి, ఇంకొక ఫ్రెండ్ ముగ్గురం వెళ్ళాం మాటండి. మా వీధిలో ఆవిడ. అక్కడ ఎళ్ళిన తర్వాత అక్కడ ఆవిడ బాత్రూమ్‌కెళ్తానని ఎళ్లి ఇది 3 గంటల మెడిటేషన్ అయిన తర్వాత ఎళ్లి తను అక్కడ జనంలో కనిపించలేదు మాట. మేము వెతుక్కుంటున్నాం. ఈలోగా మాస్టర్ ఒక ఆయన్ని క్లాస్ చెప్పమని మా మేడం అదే మా మేనకోడలు అడగడం, మాకు క్లాస్ చెప్తుంటే ఈ అమ్మాయి రాలేదు, ఈవిడ రాలేదు మా ఫ్రెండ్ అని మేము చూస్తున్నామటండి. చూస్తుంటే ఈలోగా మాస్టర్ అన్నారు, "మీరు కూర్చోండమ్మా ఆవిడకి ఇనవలసిన టైమొస్తే ఆవిడొచ్చేస్తది. హ్మ్. ఇనవలసిన టైం ఆవిడకి ఇది అందుకుని యోగం ఉంటేని, లేకపోతే క్లాస్ అయిన తర్వాత వస్తది" అని చెప్పారండి. ఇదేంటి ఈయన ఇలా చెప్తున్నారని అనుకున్నామండి. ఆయన క్లాస్ చెప్పారు. ఆయన అనుభవాలు చెప్తున్నారు. ఇన్నామండి. ఇని క్లాస్ అయిందని క్లాప్స్ కొట్టించారు. ఈలోగా ఆవిడ వచ్చి మా దగ్గర నిలబడ్డది. ఇదేంటి నిజమే అదే సార్ ఇలా చెప్పారాయన. ఇదేంటి ఈవిడ అలాగే వచ్చి నిలబడి క్లాస్ అయిపోయిన తర్వాత వచ్చింది. అప్పటిదాకా ఆవిడ అంటే ముగ్గురు వెళ్ళాం, ముగ్గురు వినాలి అన్నది ఉంటది కదండీ! ఇప్పుడు ఎక్కడికన్నా ముగ్గురం కలిసెళ్ళామంటే, ముగ్గురం తినాలి, ముగ్గురం ఉండాలి అన్న విధంలోనే ఉంటాం. ఆవిడ మా మనసులో ఉన్నదిమాటండి. ఆవిడ లేదు, ఆవిడ రాలేదు, ఆవిడ రాలేదు. ఆయన చెప్పారు కానీ మాకెక్కడ ఉంది. కానీ కరెక్ట్‌గా క్లాస్ అయింది. క్లాప్స్ కొట్టించారు. ఈలోగా వచ్చి మా పక్కన నిలబడ్డదండి. అప్పుడు ఆయన అన్నారు. చెప్పాను కదమ్మా! అందుకుని టైమొస్తే ఆవిడే వచ్చేస్తది ముందు. లేతే అందుకుని టైం లేకపోతే టైం పడతది. ఆవిడ మీ క్లాస్ అయ్యేసరికి ఆవిడొచ్చి నిలబడతదని అన్నారు. అలాగే, అలాగే నిలబడ్డదని మేము ఆనందపడ్డాంమాటండి. అక్కడ చూసి తర్వాత ఉండిపోయాం 2 రోజులు, 3 రోజులకొచ్చామండి. 3 రోజులు అక్కడే ఉండిపోయాం. అక్కడ పిరమిడ్‌లయ్యి క్రిస్టల్స్ అది కొనియి ఉంటాయి కదండీ! అమ్ముతున్నారు కదా! అమ్ముతుంటే అక్కడ మా చెల్లి తీసుకోవడం జరిగింది. జరిగితే నాకు మనసులో ఏటంటే అండి, మా వారు నా మాట అంటే ఇష్టపడేవారు కాదు. నా మాట అంటే కోప్పడేవారు. ఏ మాట చెప్పినా ఇసుక్కుంటా ఉండేవారు. నాకు బాధనిపిచ్చేది. నాకు ఏంటంటే ప్రేమతత్వం కావాలి. ఆయన నుంచి ఆహ్, ప్రేమగా పిలవాలి. నాతో ప్రేమతో మాట్లాడాలి అన్న బాధ మాట నా మనసులోని. ఏంటి ఇలా ఉంటున్నారు అనేసరికి అక్కడ ఒక ఆవిడ పిరమిడ్‌లు అమ్మే ఆవిడే ధ్యానం చేసి పిరమిడ్‌లు అదే క్రిస్టల్స్ ఇస్తుందన్నమాటండి. ఆవిడ పేరు నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. పరిచయమా బాగా అన్ని దగ్గర పెడుతుంటది అమ్మాయి. అయితే ఆవిడ నా చెయ్యి పట్టుకొని మెడిటేషన్ చేసిన తర్వాత, "మీలోనే ఫాల్ట్ ఉంది. మీరే సరి చేసుకోవాలి." ఏంటి నాలో ఫాల్ట్ ఉంది? ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఇలా అనుకున్నాను కానండి, నాకు తెలీదు కదా ధ్యానంలో ఇంతుంటదని. మనమే తెచ్చుకుంటాము ఇయన్నీని. పోయిన జన్మలో నేను చూపించినయన్నీ ఇప్పుడు ఆయన చూపిస్తున్నారన్నది అప్పుడు మనకంత తెలీదు. తర్వాత ఇలాగే కళగారికి కూడా చెప్పాను. ఇలాగా కోప్పడతారండి. నా మాటంటే గిట్టదు. ఏంటో ఇలా అనంటే, అప్పుడు ఆవిడ అన్నారమాట. "మీరు ప్రేమను పంచండి. కానీ మీరు ప్రేమను కోరుకోకండి. ఎదుటి వాళ్ళ ప్రేమను మీరు కోరుకోకండి. మీరు పంచడం నేర్చుకోండి ముందు" అనన్నారు. ఓహో! అలాగా అని జెప్పేసి ఇంక అలాగే అనుకునేదాన్నండి. అనుకుని ప్రతీదీ ఆయన కోప్పడ్డా సరే కొంచెం ఉంటది కదండీ! అంత బతుకులోంచి గమ్మున రాలేం కదా! కొంచెం నేను అడ్జస్ట్ అవ్వడం చేయడం జరిగిందిమాటండి. అలాగే నేను మౌనంగా చూడడం, ఆయన కోప్పడినా సరే ఇంక అలా జరిగేది. తర్వాత నేను క్లాసులకది ఎళ్తున్నానని ఆయనకిష్టం ఉండేది కాదండి. ఇల్లు ఇడిచిపెట్టి ఎళ్ళిపోతుంది మాట్లాడితేని ఇది ఎక్కడికెళ్ళిపో అంటే ఆయన దాటి ఎప్పుడూ ఎళ్ళడం లేదు. ఆయన్ని ఎక్కడికన్నా ఫంక్షన్‌లకి తీసుకెళ్తే ఫంక్షన్‌లకెళ్ళడం. లేతే లేదు. గుడికి మాత్రం ఆయనొచ్చేవారు కాదు. గుడికొక్కటే నేనెళ్ళేదాన్నమాటండి. గుళ్ళు మాత్రం బాగా తిరిగేదాన్నమాటండి. శివాలయానికి, అమ్మవారి గుడికి, విష్ణు ఆలయానికి. నాకు గుళ్ళే ఫ్రెండ్సు, దేవుళ్ళే వాళ్ళతోటే ఉండేది. కానీ అప్పుడు కూడా గుడుల్లో కూడా ఎళ్ళినా నేను అది కావాలి, ఇది కావాలని కోరుకునేదాన్ని కాదండి. దండం పెట్టుకోవడం, అలా చూడడం. తర్వాత నాకు ఒకసారి మాత్రం నాకు కోరికంటే ఏంటి ఏదీ లేదు. మా ఆయన నాతో రావాలి గుడికి. అంటే అందరూ భార్యాభర్తలొస్తున్నారు.
నన్ను ఈయనే రావట్లేదు అన్నదే బాధ ఉండేదండి ఆ మనసులో. అదొకటే అడిగేదాన్ని. ఇలా ధనుర్మాసం నేను నెల్లాళ్ళు ధనుర్మాసం చేసి తెల్లవారుజామున వెళ్ళేదాన్నండి వెంకటేశ్వర స్వామి గుడికి. తెల్లవారుజామున 3 గంటలకు లేచిపోయి స్నానం చేసి 4 గంటలకి ఎవ్వరు ఉండేవారు కాదండి. ఒక్కదాన్నే ఆ కృష్ణుని తలుసుకుంటా వెళ్ళానండి. వెళ్ళిపోయి అక్కడ గుళ్ళోని అంతా అయిపోయిన తిరుప్పావది అయిపోయిన తర్వాత దండం పెట్టుకుని తీర్థాలు అయి ఇచ్చిన తర్వాత దేవుడిని చూసుకుని దండం పెట్టుకుంటుంటే నా మనసు శూన్యంగా అలా దేవుడిని చూస్తా ఉండిపోయిందండి. మాట ఏమీ నోటమ్మట వచ్చేది కాదు. అలా మౌనంగా ఉండిపోయేదండి. ఏంటి నేను తేడాగా దండం పెట్టుకుంటున్నానా? నేను భక్తిగా దండం పెట్టుకోవట్లేదేమో అంటే నాకు తెలియదు కదండి అప్పుడు. అప్పుడు శూన్యపు స్థితి అన్నది నాకు తెలిసేది కాదు. నాలోనే తేడా ఉందేమో, నాకు మాట రావట్లేదు, ఏమి రావట్లేదు. ఆ దేవుడినే చూడాలి. అలా మౌనం అయిపోతున్నానేంటి అని అనుకునేదాన్నమాట నేను. నాలో నేను. అది తర్వాత నాకు ధ్యానంలోకొచ్చాక అదే శూన్య పరిస్థితి అని తెలిపిన తర్వాత, ఓహో! అప్పుడు అంటే నాకు తెలిసింది కాదు అని అనుకునేదాన్నమాట. అనుకున్న అలా జరగడం జరిగింది. తర్వాత నేను ఈ 41 రోజులు మేము మా చెల్లి, నేను ఇంటింటా ధ్యానం పెట్టారన్నమాట. మొత్తం రాజమండ్రి అంతా ఎక్కడ పెట్టుకుంటే అక్కడికి 41 రోజులు ఎంత అయినా సరే 2 అయ్యేసరికి 1:30 అయ్యేసరికి భోజనాలు చేసేసి అన్ని సర్దేసుకుని ఆటో మాట్లాడేసుకుని మా చెల్లి నేను ప్రతి దిక్కునికి వెళ్ళిపోయామండి. 41 రోజు కూడా ఏదో ఒక రోజు కార్తీక మాసంలో పౌర్ణానికి కోసం మానేశానండి నేను. కడవ రోజులన్నీ వెళ్ళడం జరిగింది. వెళ్ళడం జరగడంతోటి తర్వాత 41 రోజు పూర్తయిపోయిన తర్వాత అక్కడ ఆ టైంకి కళ్ళు మూతలు పడిపోయాయండి ఆటోమేటిక్‌గా నాకు. ఆ 2 అయ్యేసరికి కళ్ళు మూతలు పడిపోయి. చిన్న ఏంటి కళ్ళు ఇలా మూతలు పడిపోతున్నాయి ఆ టైం అయ్యేసరికంటే, అదేనక్క ధ్యానం అంటేని అని తను చెప్పింది. అలాగే ఒక అరగంటో, గంటో కూర్చోవడం జరగడం జరిగిద్దండి. తర్వాతేమో మా వారిలో ఇలాగ ఎన్వి వండట్లేదని కోప్పడడం. మాకు గొడవలు అదే గొడవేముంది ఇలా కేకలేసేవారు. "నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నీ కాళ్ళు ఇరగ్గొడతాను ఎళ్ళు" అని పెద్ద పెద్ద కేకలేసేవారండి. సరే ఏం చేయను మాస్టర్స్ అని అనుకుని, సరే మాస్టర్ అనుకుని తీసుకొచ్చుకోండి వండుతాను అనేదాన్ని. ఆయన అనేదాన్ని, కానీ ఆయన తెచ్చేవారు కాదండి. ఇంటికొచ్చి ఏదోటి కాయగూరలని అనేవారు. కాయగూరలనంటే సార్ నవ్వుకొని నేను కాయగూరలు వండడం మొదలుపెట్టాను. తర్వాత ఏమో నాకు అదోటి నా అనుభవంలో అది ఒకటి నేను ధ్యానంలోకొచ్చాక తెలుసుకున్నది అదోటి తెలుసుకున్నాను. మా ఇంట్లో కాయగూరలయిపోయినా, ఏదో కిరాణా సామాను ఏమైపోయినా 4, 5 రోజుల ముందు నుంచే నేను ఆయన ఇలా పలానా వస్తువు అయిపోయింది, పలానా వస్తువు అయిపోయింది అని చెప్తూ ఉంటే 4 రోజులకో, 5 రోజులకో ఆయనకి తోచినప్పుడు తెచ్చేవారు. అంటే ఆయన అది బిజినెస్ అండి చిన్న వ్యాపారం. ఆయన దగ్గర డబ్బులు అలాంటిది ఈ ధ్యానం ఎప్పుడైతే పట్టుకున్నానో ప్రొద్దుట ఆయన భోజనం అయిన తర్వాత ఇలా మధ్యాహ్నం టీ ఇచ్చేటప్పుడు కూడా ఇలా ఇది పంచదార అయిపోయిందో, కందిపప్పు అయిపోయిందో ఇలా చెబితే అండి అంతే సాయంత్రం వస్తా వస్తా పట్టుకొచ్చేసేవారండి సరుకులు. నేను చెప్పింది అలాగా ప్రొద్దుట చెప్పడం, సాయంత్రానికి తెచ్చేయడం. తర్వాత నేను అంతకుముందు కాయగూరలు కూడా తీసుకురండి అంటే కాయగూరలు తేవడం అంటే ఆయనకి ఇష్టం ఉండేది కాదండి. ఎంతసేపు ఎన్‌వీలే కదండీ! కాయగూరలు తెచ్చేవారు కాదండి. అలాంటిది కాయగూరలు వారానికి సరిపడా కాయగూరలు తెచ్చేయడం మొదలుపెట్టారండి. నాకు ఏమేమి ఇష్టమో ఆ కాయగూరలన్నీ తేవడం మొదలుపెట్టారు. ఓహ్! అద్భుతం అనుకునేదాన్ని మనసులో ఇదేంటి ఇలా తెచ్చేస్తున్నారు? నేను ప్రొద్దుట చెప్తుంటే సాయంత్రానికి వచ్చేస్తున్నాయి. ఇలా అనుకునేదాన్నమాట. అంటే నేను ధ్యానంలోకొచ్చాక ఇయి అబ్జర్వ్ చేసుకున్నాననమాట అండి. ఓహ్! చాలా బావుంది అని అనుకున్నా. తర్వాత నేను పూజ చేయట్లేదన్న ఫీలింగ్ ఉండేదండి నా మనసులో. ఫీలింగు అంటే ఈయన నువ్వు దీపం పెట్టట్లేదు అది అనేవారు. అంటే ఒకసారి దీపం పెడుతుంటే ఏం జరిగేదండి పూజ చేసుకుంటూ వెళ్తుంటే నాకు ఒక స్తోత్రం వచ్చేది కాదు. ఏమీ వచ్చేది కాదు. మౌనం అయిపోయేదండి. ఇలా మౌనం అయిపోతుంది మనసు ఏంటని మా చెల్లిని అడిగితే నాకు అలాగే ఉంటుందక్క అని మా చెల్లి చెప్పడం జరిగింది. ఓహో! ఇలాగా ఉంటదా అని అనుకుని పూజ చేయడం కూడా మానేసానమాట అండి. పూజ చేయట్లేదు అన్నా సరే ఇంకా అలాగే జరుగుతుంది. పూజ చేయట్లేదు అన్న ఫీలింగ్ ఎక్కడో మనసులో ఉందండి నాకు. దీపం పెట్టట్లేదు నేను కరెక్ట్ గానే ఉన్నానా? ఇంట్లో అన్నీ జరుగుతాయా? ఏమన్నా తేడా కొడతదా? ఏమన్నా ఉంటది కదండీ మనం భౌతికంలో ఉన్నవాళ్ళకి. ఒకవేళ ఏదైనా జరుగుతదేమో ఏ అనర్థమన్నా అని. అనేసి ఇలా అనుకునేదాన్ని. కానీ నేను ఆలోచిస్తా కూర్చుంటే పూజ కన్నా ధ్యానం చేసినప్పుడే మన ఇంట్లో అన్నీ అద్భుతంగా జరుగుతున్నాయి. ఎక్కడ లోటుపాట్లేమీ లేవు. ఏమి ఇబ్బందులు లేవు. చాలా అద్భుతంగా జరుగుతున్నది కదా! అన్నది అప్పుడు తెలిసింది. తర్వాత నేను ఇలాగే తెల్లవారుజామున లేసి పత్రిజ మహిళా చైతన్యలో జాయిన్ అవ్వడం, ఆ 3 గంటల ధ్యానంలో కూర్చోవడం జరుగుతుంది. అయితే ఒకరోజు ఇలాగే కూర్చొని ఉంటే అండి తెల్లవారుజామున లేసిపోయి అలాగే మంచం నుంచి లేవడం, టాయిలెట్‌కెళ్ళడం అదే పరుపేసి పడుకునేదాన్ని. కూర్చున్నాను. కూర్చుంటే కళ్ళు మూసి కూర్చున్నాను. కాసేపటికి
నాకు అదే ఉంది కదండి మనసులో నేను పూజ చేయట్లేదని. అయితే విఘ్నేశ్వరుడిది అష్టోత్తరం ఉంటది కదండీ! శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే తర్వాత ఆయన అష్టోత్తరం కూడా చదివేదాన్నండి. అయ్యి నా మనసులోంచి వినిపించడం మొదలుపెట్టాయిని. మనసని అనుకోలేదు. నాకు ఇనబడుతున్నాయి. నాకు తెలీదప్పటికి. నా మనసు అది మనసని తెలియక నాకు చెవుల్లోకి ఇనబడుతున్నాయి. ఇదేంటి? అవును నేను చదవట్లేదు కదా! ఇదేంటి ఇలా ఇనబడుతున్నాయని నేను కూడా ఆటిలతో పాటు అంటే నా మనసులోంచి ఇనబడుతున్నదన్నది నాకు తెలియలేదు. ఇనిపించినియి మాటండి. ఇనిపిస్తే నేను కూడా చదవడం. అదొక అద్భుతం మాటండి. తర్వాత మా చెల్లికి ప్రాణనాథ్ సార్ గారికి చెప్తే, "నువ్వు పూజ దగ్గరే ఉండిపోయావు నీ మనసు. నువ్వు ఇంకా ఎదగాలి. నీ ఆత్మ ఎదుగుదల చేసుకోవాలని" ప్రాణనాథ్ సారుకి చెప్తే అలాగే చెప్పారు. మా చెల్లికి కూడా చెప్తే, మా చెల్లి కూడా "నువ్వు పూజ దగ్గర ఆగిపోయావక్క నీ మనసు. అక్కడే ఉండిపోయింది. నువ్వు దాన్ని ఆత్మ ఇంకా ఉన్నతంగా ఎదగాలి అని చెప్పేసి నువ్వు అనుకో" అని చెప్పేసి అన్నదండి. ఓహో! అలాగా అని అనుకున్నాననమాటండి. అదొక అద్భుతం. తర్వాత ఈ కార్తీక మాసం నోములు మాయి. ఆ నోములకి కూడా నాకు పూజ చెయ్యాలని లేదు. అయినా సరే ఆయన గురించి చెయ్యాలి కదండీ! ఆయనకి చెప్పాను. ఇలా నేను పూజ చేసుకోను. మీకు అన్నీ ఒచ్చిపెట్టేత్తాను. అన్నీ చేసేత్తాను. నేను చెయ్యాలన్నది ఏం పెట్టుకోకండి. నేను ధ్యానం చేసుకుంటానంటే, సరే నువ్వు ఏదోటి ఇలాగే చెప్తున్నావు. అన్నీ మార్చేత్తన్నావు సిస్టమ్ అంతా అని అన్నారు. అన్నా సరే నేనన్నీ వచ్చేసాను. బూరెలొండేసాను, వంట చేసేసాను. పూజ దగ్గరికి అన్ని ఫోటోలకి ఆయన ఏం పెట్టరండి. ఫోటోలకి పువ్వులు పెట్టేసి, అగరొత్తులు అక్కడ పెట్టి, దీపం, నూనె అన్నీ ఎసేసి, అగ్గిపెట్టి అన్నీ అక్కడ పెడితే, నేను చెబితే చేసేవారుమాటండి. అలాంటిది అన్నీ అమర్చేసి, అక్కడ పెట్టేసి, ప్రసాదం అన్నీ పక్కన పెట్టేసి, నేను ధ్యానంలో కూర్చుంటున్నాను అని చెప్పేసి ఆయనకి చెప్పడం జరిగిందండి. అలా 2 గంటలు కూర్చున్నానండి. కూర్చున్న దాన్ని నాకేం జరిగిందో నాకు తెలీదు. మళ్ళీ నేను లేచేసరికి 4:30 5 అవుతుంది. ఈలోగా ఆయన 4 గంటలకి స్నానం చేసేయడం, పూజ చేసేసుకోవడం. మా పాపేమో మా ఇంట్లోనే ఉంది. మా పాపేమో భోజనం పెట్టేయడం, ఆయన భోంచేసేయడం. మ లేసి కూర్చొని టీవీ చూస్తున్నారన్నమాట అన్నీ చేసుకొని. నేను లేసేసరికి ఇలా జరిగింది. చూసి అద్భుతం. అగరత్తుల వాసన అవన్నీ ఎలుగుతున్నాయి. నన్ను లేపలేదు. ఏంటి ఇంత అద్భుతం అని ఇంకా ఆ రోజు ఆనందపడిపోయానమాటండి. ఓహ్! నేను మెట్టెక్కగలిగాను పర్వాలేదు. ఈయన బానే ఒప్పుకుంటున్నారు. కానీ మనసులో ఉంటది కదండీ! ఆయన ఒప్పుకోవట్లేదు అన్నది. ఆయన ఒప్పుకున్నారు అని అనుకున్నానమాట. ఈ తర్వాత ఇలాగ అదొకటి. తర్వాత నేను మెడిటేషన్‌లో కూర్చొని ఉండగా ఒకరోజు నాకు 2 గంటలకే కూర్చున్నానండి. ఎరుకులోనే ఉన్నాను నేను. మా చెల్లి అంతకుముందు ఏదో చెప్పింది. మూలాధార చక్రం ఇలా యాక్టివ్ అయితే ఇలాగ పాము అది వస్తది అని. ఓహో! అని అనుకున్నానండి 2 రోజుల క్రితం. నేను 2 గంటలకి మెడిటేషన్‌లో కూర్చుంటే మా పాప మంచం మీద పడుకొనుంది. నేను పక్కనే కూర్చొని మెడిటేషన్ చేస్తున్నా. నేను ఎరుకలో ఉన్నాను. మనుషులు ఈనది మసులుతున్నారు, తిరుగుతున్నారు. నాకు తెలియలేదు. అంటే పెద్ద పాము ఇలాగ నాకు తల మీద పడగ విప్పేసింది మాటండి. పెద్ద పాము. నా పెద్ద పడగ నేను ఇంకా ఆ అనుభవం చాలా ఇది మాటండి మర్చిపోలేనింక. పెద్ద పాము ఇప్పేత్తే, అమ్మో! చిన్న చిన్న నాకు పాము అంటే నేను మెడిటేషన్ చెయ్యాలి కదా! నాకిన్ని బాధ్యతలున్నాయి అనేసి నా మనసులోంచి వచ్చేస్తున్నాయి. నాకిన్ని బాధ్యతలున్నాయి. బావ మెడిటేషన్‌లో కూర్చుంటే ఎక్కువ సేపు కూర్చుంటే ఒప్పుకోరు. నేను మెడిటేషన్ చెయ్యాలి కదా! ఎక్కువ ఏంటి నాకిలా పామొచ్చేస్తుంది పైన బాబోయ్! అని చెప్పేసి అరుస్తున్నానంట. ఆళ్ళకి ఇనిపించట్లేదు. కానీ నాకు ఇయన్నీ అరుస్తున్నాను. ఈలోగా మా చెల్లి గబగబా వచ్చి నా 2 చేతులు పట్టుకొని "ఏం పర్లేదక్క నువ్వు కంగారు పడకు. ఏం కాదు, ఏం కాదు. నువ్వేం కంగారు పడకు. ఏం కాదు. భయపడకు, భయపడకు" అని జెప్తుంది. మెడిటేషన్‌లోనే జరిగినియి మాటండి ఇయన్నీని. నాకు నేను నిజంగానే జరుగుతున్నాయి అనుకుంటున్నాను. తర్వాత మెడిటేషన్ నుంచి లేచేసరికి ఏమీ లేదు మామూలుగా నా పక్కనేమో నా మంచం పక్కన అదే నా కుర్చీ పక్కన మంచం ఉంటదండి. పక్కన మా పాప, మా మనవరాలు పడుకొనున్నారు. ఇంట్లో ఆయనేమో టీవీ చూస్తున్నారు. ఏమీ లేదు. కానీ జరిగినట్టు స్పష్టంగా నాకు బాగా అర్థమైపోయింది మాట అండి. ఆ పెద్ద పాము ఇలా నా తలపై మా చెల్లి వచ్చి 2 చేతులు నా చేతుల్లో చేతులేసి పట్టుకోవడం అది జరిగింది మాటండి. తర్వాత మళ్ళీ 41 రోజు కళగారింట్లో కళగారు కాదండి. శైలజ గారు పెట్టారండి మెడిటేషన్. 41 రోజులు పెట్టారండి. పెడితే నేను 41 రోజుల్లోను ఇబ్బందిగా అంటే డబ్బులు చాలా అవుతాయి అక్కడి నుంచి ఇక్కడికి అంటే అనుకుని మా చెల్లి వాళ్ళు ఆటోలో ఎళ్ళేవారు. నేను కలిసినప్పుడు మీతో కలుస్తాను. నన్ను ఎవరైనా మా అల్లుడు దేబెడితే అక్కడికి నేను వస్తాను అని చెప్పేసి ఆళ్ళతో చెప్పానండి. అలా 3 రోజులు, 4 రోజులు ఎళ్ళానండి. ఈలోగా మా అల్లుడు కాకినాడ ఎళ్లారు.
అత్తయ్య గారు ఆ టైంకి వచ్చేస్తాను నేను అని అన్నారు. కానీ రాలేకపోయారండి. రాలేకపోతే ఆయన ఫోన్ చేసితే నేను రాలేను అత్తయ్య, టైం అయిపోయింది, ఈసారికి ఆటోలో వెళ్ళిపోండి వాళ్ళతో పాటు అన్నారు. వీళ్ళేమో లలిత గారు, మా చెల్లి, మా వాళ్ళు అందరూ ఐదుగురు ఆరుగురు వెళ్ళిపోయారన్నమాట అండి మా సత్య అది. అయ్యో వాళ్ళు వెళ్ళిపోయారు, నేను ఎలాగా అంత దూరం బాలాజీపేట వెళ్ళాలి, నేనేమో కొరివి మార్కెట్ అండి మాది, అంత దూరం వెళ్ళాలి ఒక్కదానిని, ఒక్కళ్ళే వెళ్తే డబ్బులు ఎక్కువ అడుగుతారు అనేసి నేను అనుకుంటున్నాను. మా పాప అన్నది, అమ్మ మానేయొచ్చు కదా, ఒక్కదాని అంత దూరం ఎలా వెళ్తావే అని. లేదమ్మా నేను వెళ్ళాలి, నా మనసు మాత్రం ఊరుకోవట్లేదు, వెళ్ళాలి వెళ్ళాలన్న తాటే. నేను ఎలాగోలా వెళ్ళిపోతాను, సర్లే ఎలా జరిగితే అలాగే అవుతుంది, మాస్టర్లే నాకు చూపిస్తారు దారి, తక్కువలోనే వెళ్తాను అంటే, నేను ఒక్కదాన్ని వెళ్ళాలంటే 200 అడుగుతారు, ఎంత లేదన్నా కనీసం 100 అన్నా అడుగుతారు అని చెప్పేసి నేను తెగించేసి రోడ్డు మీదకి వచ్చానండి. రోడ్డు మీదకి వచ్చేసరికి ఆటోలు అయ్యి వెళ్తున్నాయి, 2, 3 ఆటోలు ఆపినా ఆగలేదు, కానీ వెళ్ళాలి వెళ్ళాలనే తపన. అలా నుంచుంటే ఒక ఆవిడ బండి మీద వస్తుందండి, లేడీ. ఎప్పుడు నేను జీవితంలో ఎవరిని బండి ఆఫ్ చేసింది లేదండి, ఎవరిని కూడా. అలాంటిది ఎందుకో ఆవిడని చూసి నేను బండి ఆఫ్ చేయను, చేయి పెట్టానండి ఆ అమ్మాయి. అంటే ఆ అమ్మాయికి ఒక 25 సంవత్సరాలు ఉండొచ్చేమో, 20 దాటే ఉంటాయి. అంటే బండి ఆపిందండి. ఆపేసరికి బండి ఆగగానే, ఏంటి మేడం అన్నది. నేను ఇలాగ నన్ను లాలా చెరువు దగ్గర దింపితే అంటే అక్కడి నుంచి ఓ 30, 40 రూపాయలు ఇచ్చుకుంటారన్నమాట అండి లాలా చెరువు వెళ్ళిపోతే అన్న ఉద్దేశంతో నేను ఆవిడని ఆఫ్ చేయడం జరిగింది. ఆవిడ ఆగి, సరే మేడం ఎక్కడికెళ్ళాలంటే లాలా చెరువులో మీరు అలా ఎళ్తే నన్ను అక్కడ డ్రాప్ చేయండి మేడం, నేనక్కడ దిగుతానంటే, సరే ఎక్కండి మేడం అని. ఎక్కి కొంచెం దూరం ఎళ్ళాక, ఎక్కడికెళ్తున్నారు మేడం అని అడిగిందండి. అడిగితే నేను ఇలాగా బాలాజీపేట ఎళ్తున్నానండి. అంటే ఒక్కరే ఎళ్తున్నారా అంత దూరం అని. ఆ! ఎళ్తున్నానండి. ఎందుకెళ్తున్నారు అని అడిగింది. ఇలా మెడిటేషన్ 41 రోజులండి. ఇలా మా వోళ్ళు ఇలా జరిగింది చెప్పానమాట అండి. నేనక్కడికెళ్ళాలండి. ఇక్కడి నుంచి ఆటో పెట్టుకొనెళ్తే ఎక్కువవుతాయని నాకు ఆటోలు ఆఫ్ చేశాను. కానీ ఎవరు ఆపలేదు. ఇలా మీరక్కడ ఆఫ్ చేస్తే నేనక్కడి నుంచి అక్కడ ఎళ్తానంటే ఆవిడన్నది, "మీరొక్కరు అంత దూరం ఆటో మీద ఎందుకే మేడం ఎళ్ళడం? నేను తీసుకెళ్తాను బాలాజీపేట" అనన్నది. నాకింకా ఏం మాట్లాడాలో తెలియలేదు. ఏవండీ ఎక్కడ మా ఇల్లు కోరి మార్కెట్, ఎక్కడ బాలాజీపేట అండి? నేను మహా అయితే మా ఇంటికాడ నుంచి కొంచెం దూరం వచ్చా. ఎంతో కాదండి. మా రో నా కొంచెం నా ఒక 5 ఇళ్ళు దాటితే మెయిన్ రోడ్ మీదకొత్తామటండి. అక్కడ ఎక్కుదాం ఇప్పుడు ఆటో. అలాంటిది అక్కడ నుంచి బాలాజీపేట తీసుకెళ్తానంటే ఏమనుకోవాలండి? అనేసి అంటే మధ్యలో ఇలా ఫోనొచ్చింది, ఆపిందండి. ఫోన్‌లో మాట్లాడిందండి ఆవిడ. అప్పుడు అడిగిందమాట అండి. ఎక్కడికెళ్తున్నారు? ఏంటి? అన్ని వివరాలు అడిగితే, నేనిలా బాలాజీపేట ఎళ్ళాలండి అనంటే, ఒక్కరే ఎళ్తారా మేడం? దేనికెళ్తున్నారు? ఏంటి? అని నేను తీసుకెళ్తాను. అమ్మ నువ్వు అంత దూరం తీసుకెళ్తావు, మీకిబ్బంది కదా! ఎందుకంటే నేనక్కడ లేదు లేదు మేడం, ఎందుకెళ్తున్నారు? ఏంటి? అన్ని వివరాలు. ఇలా మా మేడం ఇలా 41 రోజు క్లాస్ పెట్టారు. మెడిటేషన్ నేర్పుతున్నారు ఉచితంగాని. అక్కడ ఇలాగ నైటంతా మేముంటాము. మళ్ళీ ప్రొద్దుటొస్తాము. ఇక్కడ క్లాసులు జరుగుతున్నాయి, అన్నీ చెప్తున్నారు అని జెప్పేసి శైలజ మేడం గురించి, దివాంజీ సార్ గురించి చెప్పాను మేడం. ఆహా! అలాగా మేడం అని జెప్పేసి, నేను తీసుకెళ్తానయితే అక్కడే దింపుతాను మిమ్మల్ని అని జెప్పేసనన్నారు. ఆ అమ్మాయి అన్నది. అంటే సరే అనేసి ఈలోగా మా వోళ్ళు లలిత గారు ఫోను జేశారండి. కుమారి గారు ఇంకా రాలేదు ఏంటి అనంటే, ఇలాగ మా అల్లుడు రావడం జరగలేదండి. ఇలాగ వస్తున్నాను ఆటో మీద. ఇలాగ ఒక మేడం కనిపిచ్చారు. బండి మీద వస్తున్నాను. బండి మీద తీసుకొస్తున్నారు. జాగ్రత్త అండి ఆళ్ళు. అంటే వాళ్ళ ఆలోచన ఎవరి బండి ఎక్కానో ఏంటో అని ఆళ్ళనుకున్నారు. అనుకుంటే ఇలా తీసుకొచ్చి దిగబెడతానంటున్నారండి బండి మీద అంటే, సరే అండి జాగ్రత్తగా రండి అని జెప్పేసి అన్నారు. అనేసరికి నేను అలా ఎళ్తున్నాను. అదే బండి మీద తీసుకెళ్తుందండి. ఆ బండి నడుపుతుందండి ఆ అమ్మాయి గాల్లో తేలిపోతున్నట్టు ఉందన్నమాట నా మనసు. గాల్లో ఎళ్ళిపోతున్నట్టు. ఆ రోడ్లు కూడా మేమెళ్ళే రోడ్డు కూడా కాదండి. రూట్లు మార్చిందావిడ. నాకు తెలియట్లేదు. నాకే అంటే మనసులో ఆనందం. కానీ ఏంటో తెలియట్లేదు. శూన్యం. శూన్యం. ఏంటో తెలీదు. ఎళ్ళాలన్న ఆలోచన ఒకటే. అయితే ఎళ్తున్నాము. ఆవిడ మాట్లాడుతుందమాట అండి. ఆ అమ్మాయి. ఏమని? రోడ్డు రోడ్డెక్కేసాం మేడం. హైవే మీద ఎళ్ళడం అంటే మాటలు కాదు మేడము అనన్నది. హైవే అంటే అప్పుడు నాకర్థం తెలియలేదు. ఆధ్యాత్మికం మీద ఎళ్ళడం అన్నది తర్వాత అర్థమైందండి. ఆవిడ చెప్పే మాటలు ఒక్కొక్కటి ఆవిడ అలా చెబుతుంటే నాకు హైవే మీద డ్రైవ్ చేయడం అంటే మాటలు కాదు మేడం, చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి మేడం అని అంటుంది. అలాగా మేడం అని అంటా. మరి మనకు డ్రైవింగ్ రాదు కదండీ! నడిపేది బండి ఆవిడ. అని నేను హుహు అన్నాను. నాకు మాట రావట్లేదు. హుహు అన్నానండి. హుహు అన్న తర్వాత సరే అయిపోయింది. తర్వాత మళ్ళీ కొంచెం దూరం వెళ్ళాక నాకు
ఏ బండి అయినా నడుపుతాను మేడం నేను. హోండా నడుపుతాను. ఏ పెద్ద పెద్ద బళ్ళు గురించి చెప్పింది మాట అండి. అలాగా మేడం అంటున్నాను. అని నాకు మెడిటేషన్ చేయండి మేడం మీరుని రండి అని అంటున్నాను. నాకు మెడిటేషన్ తెలుసు, యోగా తెలుసు, అన్నీ తెలుసు అని చెప్తుందండి. అన్నీ నేను టెన్షన్ పడుతున్నాను కదండీ! ఆ టెన్షన్‌కి అమ్మాయి చెప్తుంది. మీ నేనైతే దేనికి టెన్షన్ పడను మేడం. ఎలా జరిగేదుంటే అలా జరుగుతది. మనం ఎక్కడికెళ్ళాలనుకుంటే ఎళ్ళగలిగితే ఎళ్తాం. అంతేగాని దానికి దేనికి మనం టెన్షన్ పడకూడదు మేడం అని తను అనుభవంగా అలా చెప్పుకుపోతుంది. ఆహా! ఊహూ అంటున్నాను గాని తర్వాత అది ఇంక దగ్గరకొచ్చేస్తుందండి. దగ్గరకొచ్చేసాక రండి మేడం శైలజ మేడంని పరిచయం చేస్తాను నేను. హ్మ్. రండి మేడం మీరు ఇంత దూరం నన్ను తీసుకొచ్చారు అని జెప్పేసి నేను ఆవిడని ఒక మనిషిగా చూస్తున్నాను. ఆవిడ మాస్టర్ నాకు తెలీదు కదండీ! అవతార్ బాబాజీ అంటండి. ఆ రూపంలో వచ్చారంటండి. తర్వాత శైలజ మేడం చెప్పారండి. నాకింకా చాలా అద్భుతం మాటండి. ఇంక తీసుకెళ్ళి మేడ మీదకి పైకి లిఫ్ట్‌లోకి బండి స్టాండ్ ఎత్త రండి మేడం, రండి మేడం అంటే రావాలంటారా? రావాలంటారా? అని అడుగుతుంది మాటండి. ఆ అమ్మాయి. అడుగుతుంటే రండి మేడం మా మేడంని పరిచయం చేస్తాను అని జెప్పేసి తీసుకెళ్ళడం జరిగింది. మేడం ఏమో మెడిటేషన్‌లో ఉన్నారు. అయినా సరే ఏంటో నేను లేపేసానండి. డిటెషన్‌లో ఉన్నవాళ్ళని లేపకూడదని తెలుసు. కానీ ఎందుకో మరి మేడం నన్నిలాగ ఆవిడ తీసుకొచ్చింది. మీరు రండి అని లేపేసాను. ఆవిడ లేసారండి. లేసి వచ్చారన్నమాటండి. ఆవిడ నిలబడ్డారు. ఆవిడతో మాట్లాడి మంచినీళ్ళిచ్చారు. ఆవిడ సరే ఎళ్తానని ఎళ్ళిపోయారు. తర్వాత మేము మెడిటేషన్‌లో కూర్చున్నాం. అయిపోయింది 3 గంటల ధ్యానం అయిపోయిన తర్వాత క్లాస్ జరుగుతున్నప్పుడు అప్పుడు శైలజ మేడం చెప్పారుమాటండి. వచ్చిన ఆవిడ మాస్టరు అవతార్ బాబాజీ వచ్చారు. మిమ్మల్ని దింపారు అని జెప్పేసి. ఇంకా నాకు చాలా అద్భుతం. 41 రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క 4, 5 రోజులకి ఒక్కొక్క అనుభవం జరిగింది మేడం నాకు. కానీ టైం లేదేమో 4 అయిపోయింది మేడం. సరేనా మేడం? తర్వాత మళ్ళీ క్లాస్‌లో చెప్తా. ఓకేనా మేడం? ఇంకా చాలా అనుభవాలున్నాయి. 41 రోజు శైలజ మేడం గారి ఇంట్లో జరిగిన క్లాసుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇది మాటండి నాకు అక్కడ. ఓకే మేడం. ఓకేనా మేడం? చాలా 4 బాగుంది. అయిపోయింది కదా! థాంక్ యూ మేడం. గీతా మేడం. గీతా మేడం అక్కడున్నారండి. కేకిస్తాను. రికార్డ్ ఆఫ్ చేయండి. లలిత గారు మాట్లాడండి. లలిత గారు. వస్తున్నానండి. బాగా చెప్పారండి కుమారి గారు. కుమారి గారి బాగా అనుభవం చాలా బాగా బాగున్నాయి. చెప్పానండి లలిత గారు. ఊరు నుంచి ఇప్పుడే వచ్చానండి, అందుకే ఆన్ చేస్తున్నాను. రికార్డ్ ఆఫ్ చేయండి. చాలా బాగా చెప్పారండి కుమారి గారు.